మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్లో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ మొదటి జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ బహిరంగ సభ చేపట్టారు. యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ అధ్యక్షత వహించిన ఈ సభకు జాతీయ సలహాదారులు మాడిశెట్టి అరుణకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాడిశెట్టి అరుణకుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లను నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల యాజమాన్యాలు నేరుగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇది జేబులో డబ్బులు ఉంటేనే చదువు అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. యూఎస్ఎఫ్ఐ గైడ్గా జాతీయ గైడ్గా పనిచేస్తున్నాను. సో 77 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఒకే ఒక నోబెల్ ప్రైజ్ సర్ సివి రామన్ గారికి రావడం జరిగింది. దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే స్వాతంత్ర వచ్చిన మొదట్లో ఉండేటువంటి నాయకుల్లో శాస్త్రీయ దృక్పథం పట్ల ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉండి ఒక విజనరీ సమాజం ఉండేది ఆనాడు పాలకులు. అట్లాంటి పాలకులు తెచ్చినటువంటి వ్యవస్థే మనకి ఇవాళ అద్భుతమైనటువంటి వ్యవస్థలు, సైంటిఫిక్ వ్యవస్థలు భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్లో సిసిఎంబి లాంటి ప్రఖ్యాత సంస్థలు రావడానికి కారణం మొదటి తరం పాలకులకు ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథం వల్ల. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి పాలకుల దృక్పథాలు మారుతూ అశాస్త్రీయమైన ఆలోచన ధోరణిలోకి మళ్ళుతుండడం కారణంగా భారతదేశం శాస్త్రీయంగా మొదటి తరం పాలకుల వల్లే ఇవాళ మన అద్భుతాలు సృష్టించగలుగుతున్నాం. చంద్రయాన్ లాంటి అద్భుతాలన్నీ కూడా ఆ పాలకుల వల్లే వచ్చాయి తప్ప ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు అశాస్త్రీయమైనటువంటి ఆలోచన ధోరణితో ఉండి అసలు సైన్స్ పట్ల కేటాయించాల్సినటువంటి బడ్జెట్లను ఏమాత్రం కేటాయించకుండా ఆ కేటాయించిన బడ్జెట్లు కూడా ఎట్లాంటి విషయాలకు కేటాయిస్తూ ఉన్నారంటే ఇలా సిఎస్ఆర్ లాంటి సంస్థల లోపల జరుగుతున్నటువంటి రీసెర్చ్ కనుక మీరు గమనిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈరోజు అల్వాల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు కుంటుపడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే గత పాలకులు 10 ఏళ్ళు పరిపాలించారో ఆ 10 ఏళ్ల పరిపాలన తర్వాత మార్పు ఏదైతే కోరుకున్నామో ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరినీ గద్దెదించడానికి కోసం కూడా ఈ యూఎస్ఎఫ్ఐ మహాసభల ద్వారా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కానీ, అదేవిధంగా ఫెలోషిప్స్ కానీ, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ, ఏదైతే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పిండో వాటిని వెంటనే అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. లేని పక్షంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల్ని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఉధృతమైన పోరాటాలు నిర్వహించి ఈ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి సెక్రటరియట్ భవనాన్ని కూడా ఈ రోజు మేము ముట్టడించడానికి కూడా ఈ మహాసభల ద్వారా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా ఈరోజు నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మా యూఎస్ఎఫ్ఐ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తూ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో అవి వాళ్ళ వ్యక్తిగత పరీక్షలుగా కాకుండా స్వతంత్రమైనటువంటి బద్దంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరీక్షల్ని నిర్వహించాలి. పేపర్లు అమ్ముతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి అటువంటి చర్యలు జరిగితే యూఎస్ఎఫ్ఐ సంఘం ఊరుకోదు అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు యూఎస్ఎఫ్ఐ ప్రథమ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహాసభలు అల్వాల్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. మహాసభల్లో ప్రధానంగా విద్యారంగ సమస్యలు, జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లోనే వాటిని ఇవ్వకుండా విద్యార్థుల్ని ఈరోజు రోడ్ల పాలు చేసేటువంటి పరిస్థితి, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్, ప్రభుత్వ కళాశాలలు కూడా ఈరోజు సమస్యలకు నిలయాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలాంటి సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితి. దానికి తోడు విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఓట్లు, సీట్లు ఆధారంగా మాత్రమే చూస్తుంది తప్ప ఈ విద్యారంగాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మరోవైపు ఈరోజు ఇన్ఛార్జి ఎంఈఓలు,
ఇన్ఛార్జ్ డిఈఓలు, ఇన్ఛార్జ్ డిఐఓలను నియమించి ఈరోజు ఇన్ఛార్జ్ల వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూ ఉంది. గతంలో విద్యారంగాన్ని చిన్నచూపు చూసినటువంటి కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వాలి, విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు కేటాయించాలి. మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు గత 8 నెలలుగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు లేక ఈరోజు చాలని అన్నంతో నీళ్ళ చారు పురుగులన్నం పెడుతున్నారు. విద్యార్థులు అనేకమైనటువంటి